హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్స్. యాక్చువల్లీ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న మహాశివరాత్రి అయితే వచ్చేసింది. సో అమ్మాయిల కన్నా అబ్బాయిలకైతే శివుడు అంటే చాలా ఇష్టం కదా. అందరూ ఎంతగానో వెయిట్ చేస్తుంటారు. అదే మండే వస్తే చాలబ్బా ఫోన్స్లో స్టేటస్లో నిండిపోతూ ఉంటుంది శివుడు. అందులో పెట్టేది ఎవరు అనుకుంటారా? అబ్బాయిలే మోస్ట్లీ పెడుతూ ఉంటారు. సో ఆబ్వియస్లీ ఏ పండుగైనా మనకి ఫస్ట్ స్టార్ట్ అవ్వాల్సింది మా హాస్టల్, మా రూమ్లో పూజతోనే స్టార్ట్ అవ్వాలి. సో మేము కూడా, నేను మా సాయిబట్ట ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకొని బయలుదేరిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? శివం మందిరంకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం. అక్కడ ఏంటంటే సర్వీస్లో పార్టిసిపేట్ చేద్దామని. సో ఆబ్వియస్లీ సత్సాయి ఆర్గనైజేషన్లో సర్వీస్లో పార్టిసిపేట్ చేయాలంటే శారీ కూడా ఇంపార్టెంట్. సో బ్రేక్ఫాస్ట్ అయితే లేదు. సో అందుకే బాదం క్యాష్యూతోనే సరిపెట్టేసుకున్నాం. అండ్ అక్కడికి వెళ్ళేసరికి చూడండి, మందిరం అంతా ఎంత హడావిడిగా కలకలాడిపోతూ ఉంది కదా. సో మాకు కూడా ఏం సర్వీస్ ఇస్తారో మాకు తెలియదు. సో మా ఇన్ఛార్జ్ని అయితే కలవడానికి వెళ్తున్నాం. ఈలోపు చూడండి, ఎక్కడెక్కడ సపరేట్గా అయితే మనకి ఇక్కడ డివైడ్ చేసి ఉంచుతారు. ఒకవైపు రుద్రాభిషేకం జరుగుతుంది, అక్కడ అందరూ భక్తులందరూ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కాకుండా ఎవరైతే దర్శనం కోసం వచ్చే వాళ్ళ కోసం అయితే ఒక లింగాన్ని ఏర్పాటు చేసి అక్కడ అభిషేకం చేయిస్తున్నారు ప్రతి ఒక్కరి చేత. సో ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం కోసం నాకు సర్వీస్ని అసైన్ చేశారు. సో అక్కడి నుంచి దర్శనం కోసం వెళ్ళే భక్తుల్ని గర్ల్స్ని సపరేట్గా, బాయ్స్ని సపరేట్గా డివైడ్ చేసే సర్వీస్ దగ్గర మా సాయి బేటని అయితే అరేంజ్ చేశారు. జనరల్గా సత్యసాయి ఆర్గనైజేషన్లో ప్రతిదీ కూడా డిసిప్లిన్గా జరుగుతుంది. ఇక్కడ కూడా ఒకవైపు రుద్రాభిషేకం అండ్ వేదం చాంటింగ్, డివోటీస్ కూర్చోడం అండ్ ఎవరైతే ఇంకా భక్తులు కొంత టైం స్పెండ్ చేద్దాం అనుకునే వాళ్ళకి స్క్రీన్ అరేంజ్ చేయడం, వాళ్ళు చూసుకునే విధంగా ప్రతిదీ కూడా ప్రీ ప్లాన్డ్గా జరుగుతూ ఉంటుంది. అండ్ సర్వీసెస్ కూడా సేవాదల్స్కి ఏ సర్వీస్ అయితే అసైన్ చేస్తారో వాళ్ళు ఆ సర్వీస్లో బిజీగా ఉంటారు. అండ్ నాకు మా సాయి బేటకు కూడా సర్వీస్ పార్టిసిపేషన్ దొరికింది. అంతేకాకుండా అభిషేకం చేసే అవకాశం కూడా మాకు వచ్చింది. సో జనరల్గా ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారు, ఈ బాల్ వికాస్ ఏంటి, సత్యసాయి ఆర్గనైజేషన్ ఏంటి. సో అందుకని అక్కడ జరిగే యాక్టివిటీస్ అనేది నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. బట్ టైం పడుతుంది, ఎందుకంటే వీడియోస్ ఎక్కడెక్కడో ఉంటాయి కదా, అవన్నీ గ్యాదర్ చేయాలి కాబట్టి. సో ఫైనల్గా ఏంటంటే ఆ హాఫ్ డే అనేది చాలా ఆనందంగా చక్కగా శివ సన్నిధిలో చాలా బాగా జరిగిపోయింది. అఖండ జ్యోతి హారతితో కంప్లీట్ అయ్యింది. మేము కూడా ఫుల్ స్ట్రెయిన్ అయ్యాం. సో ప్రసాదం తీసుకొని హాస్టల్కి అయితే స్టార్ట్ అయ్యాము. బాయ్.